హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఏదైతే ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు, సో దయచేసి కొంచెం వెయిట్ చేయండి. నాకు తెలిసి ఆ పోస్టులు ఇంక్రీజ్ చేయడం వల్ల అందువల్ల రిజల్ట్స్ అనేది లేట్ చేస్తూ ఉండొచ్చు. సో ఏ టైంలో అయినా సరే రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా ఇస్తాడు, తెలిసిందే. సో ఖచ్చితంగా అప్డేట్ నేను ఇస్తాను. సో ఏమంటే ఇప్పుడు ముందైతే 26,000 ఉంది, ఇప్పుడు అది 46,000 అయింది. సో ఇంటూ 1:8 రేషియో అనుకున్న దగ్గర సంథింగ్ 3,78,000 సంథింగ్ ఏదో సంథింగ్ అవుతుంది. సో అంతమందిని లిస్ట్ అనేది మళ్ళీ తీయాలి కొత్తగా. సో ముందు పాత లిస్ట్ తీసుంటారు, దాన్ని మళ్ళీ పక్కన పెట్టేసి మళ్ళీ కొత్త లిస్ట్ అనేది రెడీ చేస్తుంటారు నాకు తెలిసి. సో ఇచ్చేస్తాడు. సో కొంచెం వెయిట్ చేయండి అయితే. సో దాంతో పరంగా అది కాకుండా మీ యొక్క యూనిఫామ్ సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను. ఎస్ఎస్జీడీకి సంబంధించి సిఏపిఎఫ్ సంబంధించి సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, ఎస్ఆర్ఎఫ్లు, ఎస్ఎస్ఎఫ్, ఎన్ఈఏ, ఎన్సీబీ, సిఏపిఎఫ్లో ఏదైతే అన్ని ఫోర్సులకు సంబంధించి యూనిఫామ్ ప్యాటర్న్ అనేది ఒకలేగా ఉండబోతుంది. కానీ జస్ట్ లైట్ కలర్లు అనేది మారుతుంది. కొంచెం ఆరెంజ్ కలరు, కొంచెం లైట్ బ్లాక్ కలరు, లైట్ గ్రీన్ కలరు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫోర్స్కి ఒక్కొక్క కలర్ ఇచ్చినారు. సో అట్లా ఒక్కొక్క దానికి ఒక కలర్ వస్తుంది అనమాట. సో అలా చూడడానికి దూరం నుంచి చూస్తే ఒకటే యూనిఫామ్ లాగా కనిపిస్తుంది. కొంచెం దగ్గరకు పోయిన తర్వాత ఆ యూనిఫామ్ ప్యాటర్న్లో కొంచెం కలర్ అనేది చేంజింగ్ కనిపిస్తుంది అనమాట. అంటే కనిపెట్టచ్చు అనమాట, వీళ్ళు సిఆర్పిఎఫ్, వీళ్ళు బిఎస్ఎఫ్, వీళ్ళు ఐటీబీపీ అనేది కనిపించేలాగా. అది బయట వాళ్ళకైతే తెలీదు, సివిల్ వాళ్ళకి ఎవరికి ఏది తెలియదు అనమాట. ఫోర్స్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది, బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. బయట వాళ్ళు ఎవరు చూసినా సరే ఇది అంతా ఒకటే అనుకుంటారు, కానీ సివిల్ ఫోర్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆ కలర్ లైట్గా చేంజ్ అవుతుంది. సో యూనిఫామ్ అనేది నాకు తెలిసి ఒక 2-3 మంత్స్ పట్టచ్చు మేబీ. సో అందరికీ రావాలి కాబట్టి ఆల్రెడీ సిఆర్పిఎఫ్కి ఆల్రెడీ వచ్చేసింది, మిగతా వాళ్ళకి ఇంకా రాలే. సో కొన్ని రోజులు పడుతుంది, ఎందుకంటే పాత స్టాక్ ఉంటుంది. ఆ స్టాక్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త స్టాక్ అనేది ఇస్తారనమాట. సో అది వచ్చినప్పుడు అందరికీ అన్ని ఫోర్సులకు అనేది అందరికీ ఒకటే యూనిఫామ్ ప్యాటర్న్ అనేది ఒకటేలాగా కనిపిస్తుంది. తర్వాత ఇంకోటి ఏమంటే 100 days లీవ్స్ అనేది ఇప్పుడు నుంచి ప్రాసెస్ కాదు, గత 5-6 సంవత్సరాల నుంచి ప్రాసెస్. ఖచ్చితంగా ఇప్పుడు మీ పోస్టులు పెంచడానికి కూడా ప్రధాన కారణం ఇక్కడ స్ట్రెంత్ లేకపోవడానికి ప్రధాన కారణం పోస్టులు అనేది పెంచారు. ఎక్కువ వ్యాకెన్సీస్ ఖాళీగా ఉండిపోవడం. ఇక్కడ 100 days లీవ్స్ ఇవ్వాలి అని అంటే స్ట్రెంత్ ఉండాలి, స్ట్రెంత్ సరిగా లేరు. అందువల్లనే మీకు పోస్టులు అనేది పెంచాడు. సో మెజారిటీ కారణం 100 days లీవ్స్, ఈ ఫెసిలిటీస్ చేంజ్ చేయడం కోసమే మీకు అనేది స్ట్రెంత్ పెంచాడు, వ్యాకెన్సీస్ అనేది పెంచాడు. సో దానివల్ల అది మీకు ప్లస్సే. సో ఎందుకంటే మిగతా వాళ్ళకి కూడా ప్లస్సే, ఎందుకంటే మీరు వచ్చారనుకోండి కొంచెం డ్యూటీ ప్రెజర్ అనేది తగ్గుతుంది. సో 100 days లీవ్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తి కంప్లీట్ అయ్యి ఏదైతే ఇప్పుడు బ్యాచ్ ట్రైనింగ్ ఆల్రెడీ జరుగుతుంది, ఆ ట్రైనింగ్ వాళ్ళు అక్టోబర్లో ఖచ్చితంగా అక్టోబర్ 18వ తేదీ కానీ 21వ తేదీ మధ్యలో అన్ని ట్రైనింగ్ బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, ఎస్ఆర్ఎఫ్లు ఈ అన్ని ఫోర్సులకు సంబంధించిన ట్రైనింగ్ అనేది పూర్తిగా అక్టోబర్ మంత్లో ఖచ్చితంగా 100% ప్రతి ఒక్కరికి కంప్లీట్ అయిపోతుంది. నాకు తెలిసి కొన్ని సెంటర్లో వాళ్ళు మీకు చెప్పింటారు, కొన్ని సెంటర్లో వాళ్ళు ఇంకా చెప్పకుండా ఉంటారు. కావాలంటే మీరు చెప్పిన తర్వాత నేను చెప్పిన మాటలు నిజమో కాదని మీరే తెలుసుకోండి, మీకే తెలుస్తుంది. సో అక్టోబర్ ఆ మంత్కి అంతా దానికంటే ముందుగానే అక్టోబర్ 21వ తేదీలోపు అన్ని సెంటర్లకు సంబంధించినవి అందరూ ఖాళీలు అయిపోతారు. అందరూ ఖాళీ చేసి మీరు హాలిడేస్కి ఇంటికి వెళ్తారు. 15 రోజులు కానీ 30 రోజులు కానీ 2 దాంట్లో ఏదో ఒకటి, ఒక ఫోర్స్ని బట్టి ఒకలాగా ఉంటుంది. అక్కడ ఉన్న ఆఫీసర్ని బట్టి ఉంటుంది అన్నమాట. మంచి సార్ వాళ్ళైతే 30 రోజులు లీవ్ ఇస్తాడు, కొంచెం స్ట్రిక్ట్ పర్సన్స్ అయితే 15 రోజులు లీవ్ ఇస్తారనమాట. అది మీ సంవత్సరంలో మీదైతే ఏ ఇయర్లో అయితే మీరు ఉన్నారో ఈ ఇయర్కి సంబంధించిన 75 days హాలిడేస్లోనే మీకు ఆ లీవ్స్ అనేది ఇస్తారనమాట. సో మీరు ఆ లీవ్ తీసుకొని మీరు అక్టోబర్లో వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఏదైతే బ్యాచ్ జరుగుతుంది చూడండి, ఇప్పుడు ఫిజికల్ కోసం పెండింగ్లో ఉన్నారు వీళ్ళు, అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది ట్రైనింగ్ వెళ్ళడం. వాళ్ళ ప్రాసెస్ జరిగే కొంది అటు ఇటు ఒక ఫోర్స్ ఒకలా పిలుస్తూ ఉంటుంది. డిసెంబర్ లోపు అయితే మీరు అక్కడికి అనేది వెళ్తారు ఖచ్చితంగా. సో యూనిఫామ్ ప్యాటర్న్ గురించి, 100 days లీవ్స్ అనేది గురించి, యూనిఫామ్ ప్యాటర్న్ అనేది త్వరగా చేంజ్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ప్రాసెస్లో జరుగుతుంది, ఫైనల్ స్టేజ్లో ఉన్నది. సో మ్యాక్సిమం అందరికీ మీకు మీ యొక్క వాట్సాప్ గ్రూప్లోనో లేకపోతే మీకు తెలిసి ఉంటుంది మ్యాక్సిమం. సో నేను పెట్టకపోయినా సరే మీకు ఎక్కడో ఒకటి తెలుసుకునే ఉంటారు నాకు తెలిసి. సో అది మాత్రం త్వరగా ప్రాసెస్ అనేది స్పీడ్ అవుతుంది. కానీ ఈ 100 days లీవ్స్ అనేది మాత్రం ఈ రిక్రూట్మెంట్ పూర్తి కంప్లీట్ అయ్యే లోపు మీకు అప్డేట్ అనేది మీరు 100 days లీవ్స్ అనేది చూస్తారు. సో ఫెసిలిటీకి సంబంధించి శాలరీస్ అనేది అందరికీ ఇంక్రీజ్ అయినాయి. ప్రతి ఒక్కరు శాలరీస్ తీసుకునేస్తున్నారు కూడా. ఆల్రెడీ 2-3 నెలలకు ముందే నేను చెప్పాను. సో అది అప్డేటెడ్ అందించాను, మీకు చెప్పినా నేను. తర్వాత మీరు చాలామంది మ్యాక్సిమం అందరికీ పెరిగిపోయినాయి శాలరీలు, మ్యాక్సిమం తీసుకొని ఉంటారు. సో ఇంకా అన్న నువ్వు చెప్పింది రాంగు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మెసేజ్ చేయొచ్చు, ఆప్షన్ ఉంది. సో మ్యాక్సిమం 99% అందరికీ పెరిగినాయి శాలరీలు, అందరికీ పెరిగిన వాళ్ళు కూడా శాలరీలు పడిపోయినాయి. అదే అస్సాం రైఫిల్కి పడలేదు అనిపిస్తుంది నాకైతే. సో ఎవరైనా మెసేజ్ చేయండి, మీకు కూడా పడింటే మాత్రం ఖచ్చితంగా మెసేజ్ అనేది చేయండి. సో దీని తర్వాత వచ్చి ఫిజికల్కి సంబంధించి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది అని చెప్తున్నారు. సో బ్రీతింగ్ ప్రాబ్లం అనేది అది ఆగదు, ఇప్పుడు అయ్యే పనులు కావు. సో ప్రాక్టీస్ అనేది డైలీ రొటీన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది ఇప్పుడు కావదు, ఆగదు, అది కొన్ని సంవత్సరాలు పడుతుంది అనమాట. సో అది బ్రీతింగ్ అనేది ఎప్పటికీ అంతే. సో దాన్ని మీరు కంట్రోల్ చేయాలంటే మొదటి పాయింట్ 3 ట్రిక్కులు ఉన్నాయి. ఆ ట్రిక్కులను పాటిస్తే మీరు ఈజీగా పాస్ అవ్వచ్చు. ఒకటి, తల దించుకొనే పరిగెత్తాలి. తల ఎట్టి పరిస్థితుల్లో 5 kilometers లాస్ట్ వరకు వెళ్ళేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో తల అనేది పైకి ఎత్తకూడదు. నెక్స్ట్ రెండో పాయింట్,
మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ముక్కుతోనే గాలి పీల్చుకోవాలి. నోటితో ఎట్టి పరిస్థితుల్లో గాలి పీల్చుకోకూడదు. ఇది మెజారిటీకి 2 పాయింట్లనేది ప్రాక్టీస్ చేయాలి. మూడో పాయింట్ అనేది ఎవరిని మీరు టార్గెట్ చేయకూడదు. మీరు ఫస్ట్‌లో ఏ స్టెప్ అయితే రన్నింగ్ ఏస్తారో, ఏ మూవ్‌మెంట్‌లో అయితే పోతారో, ఫస్ట్‌లో మీరు ఎప్పుడు గాని స్పీడ్ పరిగెత్తొద్దండి. ఫస్ట్‌లో మీరు స్లోగా ఏ స్టెప్ అయితే పరిగెడతారో లాస్ట్ వరకు గూడా అదే స్టెప్‌లోనే అదే విధంగా పరిగెడితేనే మీరు ఈజీ క్వాలిఫై అవుతారు. సో, లేదు నేను మంచి రన్నర్‌ని అనుకున్నప్పుడు ఎంత పెద్ద రన్నర్ అయినా సరే, సో, నేను నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. నాకు రన్నింగ్ అంటే పిచ్చి. సో, నేను 18 నిమిషాల 21 సెకండ్స్‌కి నేను రన్నింగ్ కొట్టాను. సో, ఫస్టు మీరు రన్నింగ్ అనేది స్లోగా పరిగెట్టండి. అక్కడ కూడా ఫిజికల్ మీరెళ్ళేటప్పుడు నేను చెప్తాను ఒకసారి ఎలా పరిగెత్తాలనేది. ఫస్ట్ స్లోగా పరిగెత్తాలా. ఒకటే స్టెప్ మీద పోవాలా. లాస్ట్‌లో టార్గెట్ చేయాలి. వాడు ఎంత పెద్ద రన్నర్ అయినా సరే లాస్ట్‌లో అలిసిపోతాడు. వాడు ఎప్పుడైతే అలిసిపోతాడో వాడిని మీరు క్యాచ్ పాయింట్ చేసుకొని అప్పుడు వాడిని టార్గెట్ చేయాలి. ఫస్ట్ నుంచి గాని టార్గెట్ చేశారంటే రన్నర్ ఎప్పుడు ఎలాగ ఇప్పుడు అదును చూసి దెబ్బ కొట్టాలి. ఫస్ట్ తొందర పడకూడదు ఏది గాని. సో, అలా మీరు స్లోగా ప్రాక్టీస్ అనేది చేయండి. ఇప్పుడు ఎవరైతే మాకు రన్నింగ్ రావట్లేదు మేము ఫెయిల్ అయిపోతున్నాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్లోగా టైమింగ్ పెట్టుకోకుండా, స్లోగా నిలపకుండా డైలీ ఒక 6 కిలోమీటర్ రన్నింగ్ నిలపకుండా పరిగెట్టేటట్టు చూసుకోండి. నేను ఇంకా బెస్ట్ రన్నరు నా వల్ల అవుతుంది. నా కెపాసిటీ ఉంది. ఒక 15 నిమిషాలు, 16 నిమిషాలు నేను కొట్టగల కెపాసిటీ ఉంది. అంత దమ్ము నా దగ్గర ఉంది అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే టో మీద ప్రాక్టీస్ చేయండి. టో మీద రన్నింగ్ కొడితే భయంకరంగా వస్తది. నేను దగ్గర దగ్గర 4 కిలోమీటర్ల వరకు టో మీద పరిగెట్టాను. తర్వాత అక్కడ వేరే సారు ఇంకా చాలా టైం ఉంది. ఎందుకు అంత పరిగెడుతున్నావు తిట్టే కొద్దికి నేను నార్మల్ అయిపోయాను. లేకపోతే నాకు 18 నిమిషాలు కాదు ఇంకా తక్కువ పడేది. నాకు తెలిసి ఒక 17 అట్లా పడేదేమో మేబీ. సో, నేనే అనవసరంగా నెగ్లెక్ట్ చేశాను. ఎవరైతే టో మీద పరిగెడతారో షూలు మంచి సెగా షూలు తీసుకోవడం అంతకు మించి పెద్ద అవసరం లేదు. నార్మల్ సెగా అదొకటే పనికొస్తది బాగా బెటర్‌గా. మీరు టో మీద గాని పరిగెట్టినారంటే మీరు ఈజీగా మంచి రన్నింగ్ పడతది. సో, బెస్ట్ టైమింగ్ పడతది. అలా అని చెప్పి ప్రాక్టీస్ రన్నింగ్ రాని వాళ్ళు కూడా టో మీద పరిగెత్తొద్దండి. ఎందుకంటే పెయిన్స్ భయంకరంగా నొప్పులొస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ పెయిన్స్ ఉంటాయి. భయంకరమైన నొప్పులొస్తాయి. ఎవరైతే మంచి రన్నర్ నేను అంత కెపాసిటీ ఉంది అన్న వాళ్ళు మాత్రం టో మీద పరిగెత్తండి. మిగతా వాళ్ళంతా మీరు నార్మల్‌గా తల దించుకొని ముక్కుతో గాలి పీల్చాలి. ఈ 2 ప్లాన్‌లు మాత్రం ఖచ్చితంగా చేయండి. మీరు రన్నింగ్ అనేది ఈజీగా పరిగెడతారు. 2 పూట్ల పొద్దున్న, సాయంత్రం 2 పూట్ల పరిగెట్టండి. పొద్దున్న ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సాయంత్రం వార్మప్ చేయండి బాగా. స్కిప్పింగ్ చేయండి ఎక్కువ. సో సో, దీనికి సంబంధించింది ఇది. సో, ఈ ఫెసిలిటీస్ అనేది ఈ 100 డేస్ హాలిడేసు, ఈ యూనిఫార్మ్‌కి సంబంధించి అనేది, తర్వాత ఇంకోటి క్యాంటీన్ ఫెసిలిటీస్ అనేది. క్యాంటీన్ మరికొద్ది రోజుల్లోనే వెరీ సూన్ 1 మంత్‌లోనే మీరు క్యాంటీన్‌కి సంబంధించి అన్ని ఫోర్స్‌లకు సంబంధించి క్యాంటీన్ కార్డ్‌లు అనేది రిలీజ్ అవ్వబోతున్నాయి. ఏదైతే ఆర్మీ క్యాంటీన్‌కి ఏ విధంగా అయితే ఫెసిలిటీస్ ఉండిందో సేమ్ టు సేమ్ అలాగే క్యాంటీన్ కార్డ్‌లు అనేది ఇవ్వబోతున్నారు కొత్తగా. పాత వర్షన్ కాదు ఇప్పుడు కొత్త వర్షన్ మారబోతుంది. నిన్నటి నుంచి మారింది. అది రావడానికి నాకు తెలిసి ఒక 1 మంత్, 2 మంత్స్ పట్టొచ్చు ఈజీ. సో, అందరికీ 100% అనేది సీఏపీఎఫ్‌కి సంబంధించి అందరికీ ఒకటే క్యాంటీన్ కార్డ్ ఉండబోతుంది. ఆ క్యాంటీన్ కార్డ్ ద్వారా మీరు అన్ని ప్రొడక్ట్స్ సంబంధించి, తర్వాత గ్రాసరీకి సంబంధించి మీరు ఏదైనా సరే తీసుకోవాలంటే మీరు ఏ క్యాంటీన్ కన్నా పోవచ్చు. ఆ క్యాంటీన్ కార్డ్ చూపిస్తేనే మీరు ఎంట్రీ అవుతారు. లేకపోతే లేదు. సో, అదే విధంగా లిక్కర్ ఐడీ కూడా లిక్కర్ కార్డ్‌కి సంబంధించి కూడా కార్డ్ అనేది ఆ విధంగా కార్డ్ రాబోతున్నది. సో, ఫస్ట్ అనేది క్యాంటీన్ కార్డ్ అనేది ఫెసిలిటీ రాబోతున్నది. సో, 1 మంత్‌లో మీరు చూస్తారు ఖచ్చితంగా. సో, ఫస్ట్ మీకు రాంగానే మాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. 1 మంత్‌లో గుర్తుపెట్టుకోండి ఈ రోజు నుంచి ఇంకో 1 మంత్‌లో మీకు క్యాంటీన్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరు అప్లై చేసుకోమని చెప్తారు ఖచ్చితంగా మీకు. మీకే తెలుస్తదనమాట. సో, ఇది దీనికి సంబంధించి ఒక అప్డేటు. రిజల్ట్స్ సో, మేబీ ఆ వేకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వడం వల్లనే పెండింగ్ చేస్తున్నాడు. సో, ఖచ్చితంగా ఇస్తాడు 100% అప్డేట్ అనేది ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను ఖచ్చితంగా. సో, 1 డే కంటే ముందుగా మీకు రిజల్ట్స్ రాకముందే నేను చెప్తాను. సో, టైం కూడా చెప్తాను ఏ టైంలో వస్తుందని కూడా. సో, ఇది వీడియో. సో, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే మీ ఇష్టం. థాంక్ యూ సో మచ్. జై హింద్.